హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. ఇవాళ మీ అందరితో ఒక యూస్ఫుల్ కంటెంట్ని షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డబ్బు లేనిదే మనిషికి విలువ లేదు అని రెగ్యులర్గా మనం వింటూనే ఉంటాం. అండ్ ఏదో ఒక పాయింట్లో అది ఫీల్ అవుతూనే ఉంటాం. అలాంటిది మనం ఎంత జాగ్రత్తగా మన లైఫ్ని ప్లాన్ చేసుకుంటామో కదా. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటేనే ఫ్యూచర్లో మనం హ్యాపీగా ఉండగలం. అదంతా సరే, కానీ ఇప్పుడు ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నావు అని మీకు క్వశ్చన్ మార్క్ రావచ్చు. ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్నా రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకీ నేను విద్య ఎక్కడికి వచ్చామో మీకు ఇంకా చెప్పలేదు కదా. మదన్పల్లి టు పుంగనూరు రోడ్లో ఉన్న జీకే నేచర్ వ్యాలీ ఎస్టేట్స్కి అయితే వచ్చాం. ఇక్కడ వ్యూ అయితే అత్రిపోయింది. అసలు ఎంటర్ అవగానే ఇంత పాజిటివ్గా పీస్ఫుల్గా అనిపించిందో నాకు. రీసెంట్గా జీకే ఎస్టేట్స్ వాళ్ళు 40 ఏకర్స్లో నేచర్ వ్యాలీ వెంచర్ని లాంచ్ చేశారు. ఇందులో టోటల్ మనకి 295 యూనిట్స్ ఉన్నాయి. టోటల్ 40,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. విత్ 21+ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన రాయలసీమలోని ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయినప్పటి నుండి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఆ గ్రీన్ సీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. రోడ్స్ కూడా ఆల్రెడీ వేసేసారు. ఈ గేటెడ్ కమ్యూనిటీ అడ్రస్ వచ్చేసి ఆదిత్య కాలేజ్ పక్కనే ఉంటుంది. మదన్పల్లిలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, పుంగనూరులో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆదిత్య కాలేజ్ అంటే తెలియని వాళ్ళు అస్సలు ఉండరు. మీరు ఎప్పుడైనా విన్నారా? ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈస్ ఎర్త్. మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అది ఎప్పటికైనా మనకి యూస్ఫుల్లే ఉంటుంది. వేరే దేని మీద ఇన్వెస్ట్ చేసినా దీనికి వచ్చే రిటర్న్స్ అయితే రావు, దీనికి ఉన్న వాల్యూ అయితే మనకి ఉండదు. ఇన్వెస్ట్మెంట్ గురించి పక్కన పెడితే ఈ బ్యూటిఫుల్ నేచర్ వ్యాలీలో ఇంత మంచి సీనరీస్ని ఎంజాయ్ చేస్తూ పొల్యూషన్కి దూరంగా బ్రతకడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. విల్లాస్ అనేవి ప్లాన్ చేశారు అండ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. జస్ట్ మనం ఇన్వెస్ట్ చేస్తే చాలు, మనకి నచ్చినట్టుగా మన డ్రీమ్ విల్లాని మన చేతుల్లో పెట్టేస్తారు. ఈస్ట్ ఫేసింగ్లో అండ్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. సో ఎంట్రన్స్లో అయితే ఇలా విలాస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ క్లబ్ హౌస్ చూడడానికి అయితే క్లబ్ హౌస్లో మనకి చాలా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కార్ పార్కింగ్, కిడ్స్కి అండ్ అడల్ట్స్కి సపరేట్ స్విమ్మింగ్ పూల్స్, పార్టీ లాన్, బార్బిక్యూ కౌంటర్, ఎంట్రీ కోర్ట్, తర్వాత క్యాంప్ ఫైర్, ఆర్ట్ వాల్, ఇలా చాలా అంటే చాలా ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉంటున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ ఫెసిలిటీ అండ్ మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్, ఇలా చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా 50 ఫీట్ రోడ్ కూడా ఉంది ఇక్కడ. ఈ వెంచర్ గురించి ప్రతిదీ క్లియర్గా డీటెయిల్డ్గా ఇక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కూడా వినండి. ఓకే, మనకి మొత్తం వచ్చి ఇది 42 ఏకర్స్లో ఉందన్నమాట. నేచర్ వ్యాలీ పుంగనూరు మెయిన్ రోడ్కి వస్తుంది. ఇందులో మొత్తం 295 యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఏంటంటే మొత్తం లష్ గ్రీన్ ఏరియా అనమాట. ఇప్పుడు లైక్ ఏంటంటే బెంగళూరు అటు సైడ్ కూడా ఇలాంటి వెంచర్స్ ఉంటాయి, కానీ ఏంటంటే అక్కడ పొల్యూషన్ అలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం నేచర్ ఫీలింగ్ ఉండాలి వాళ్ళకి అని చెప్పి మేము అలా ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడ మనకి మొత్తం ఇక్కడ 295 యూనిట్స్ వస్తున్నాయి. అందులో ఎక్కువగా ప్రీమియం విల్లా ప్లాట్స్ 50x100 అనమాట. సో అలా అనేది మనం ప్లాన్ చేసామన్నమాట ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం 1 ఎకర్లో క్లబ్ హౌస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ క్లబ్ హౌస్లో మనకి 21+ ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. లైక్ ఏంటంటే ఒక మినీ సిటీ లాగా ఉండేలా ప్లాన్ చేసామన్నమాట. అండ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ మొత్తం మనకు అండర్ గ్రౌండ్ వస్తుంది. డ్రైనేజ్ కూడా మనం ఫుట్పాత్లా క్రియేట్ చేసాం. ప్లస్ డెమో హౌసెస్ కూడా మనము ఈస్ట్ ఫేసింగ్, నార్త్ అలా 4 ఫేసెస్లో కూడా మనం డెమో విల్లాస్ కూడా కడుతున్నాం అనమాట. ప్లస్ మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది ఎలాంటిది 1.5 lakh లీటర్స్తో మనకి పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది కూడా బిల్డ్ చేసేస్తాం అనమాట. పర్ ప్లాట్కి మినిమం 10,000 స్క్వేర్ ఫీట్ అనేది స్టోరేజ్ ఉంటుందన్నమాట. వాటర్ ప్లస్ 4 బోర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రైస్ వచ్చి మనకి బేసిక్కే మనకి 3rd గ్రాండ్ లాంచ్ జరిగింది ఆగస్ట్న. బేసిక్ 1250 అనమాట. సో మా టార్గెట్ ఏంటంటే 1 lakh స్క్వేర్ ఫీట్ అయిపోయాక ప్రైస్ అనేది మేమే హైక్ చేస్తాం. ఎందుకంటే డిమాండ్ పెరిగే కొద్దీ కస్టమర్స్ అనేది ఇప్పుడు తీసుకున్న వాళ్ళు లోలో ఉండకూడదు కదా, లాస్లో. సో అట్లాగా 10 lakh స్క్వేర్ ఫీట్ అయిపోయాక ఇంకో 100 రూపీస్. సో మా టార్గెట్ క్లబ్ హౌస్ అయిపోయాక మినిమము పర్ స్క్వేర్ ఫీట్ 2000కి తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం అనమాట.
సో అలాగా. సో ఒక బిట్ ఎన్ని స్క్వేర్ ఫీట్ వస్తుంది? ఒక బిట్ మ్యాక్సిమం 50 into 100 ఉందన్నమాట. 5000 స్క్వేర్ ఫీట్ మొత్తం మొత్తం అలానే ఉన్నాయి. ఇంకా కొంచెం మంది మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే వెస్ట్ ఫేసింగ్స్లో కూడా ఉంటాయి, కానీ ఇక్కడ మ్యాక్సిమం ఈస్ట్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈస్ట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా ప్లాన్ చేస్తున్నాం, ఇంకా ఎక్స్టెండ్ చేయాలి, మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఇద్దాము అని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నాం. సో అలా అనమాట. అండ్ బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, అదేం ప్రాబ్లం ఏం లేదు. సో కొంతమంది ఉంటారు కదా, అంత అమౌంట్ ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పి, సో ఆ ప్రాబ్లం కూడా లేకుండా బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎస్బీఐ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, బ్యాంక్ కర్ణాటక ఉంది. సో బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. క్లబ్ హౌస్లో ఆల్ ఎమ్యూనిటీస్ అన్ని ఆల్ ఎమ్యూనిటీస్ కదా, ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇది మినీ సిటీ అంటున్నాం కాబట్టి ఏమైతే బేసిక్ వాళ్ళకి నీడ్ ఉంటాయో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, సూపర్ మార్కెట్ కానీ ఎమర్జెన్సీ పర్పస్ హెల్త్ బాగాలేకుండా వెళ్ళలేము లోపలికి, 24/7 అంబులెన్స్ ఉంటుంది, చిన్న నర్సరీ డాక్టర్ ఉంటారు, ప్లస్ మినీ థియేటర్, ఫంక్షన్ హాల్. ఇప్పుడు బయటకు వెళ్ళి మనం ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే 1 lakh వరకు వర్త్ అయిపోతుంది. అదే ఇక్కడైతే మనకి కొంచెం తగ్గుతుంది కదా. సో అలాగా. ప్లస్ చిల్డ్రన్స్కి స్విమ్మింగ్ పూల్ ఉంది, పెద్దలకి స్విమ్మింగ్ పూల్ ఉంది, బార్బిక్ బోటిక్ అని చెప్పి మినీ థియేటర్, ప్రతి ఒక్కటి అంటే బేసిక్ ఒక కస్టమర్కి ఏవైతే నీడ్ ఉంటాయో అలా బేసిక్గా 21+ ఎమ్యూనిటీస్ అక్కడ మేము పెట్టామన్నమాట. సో ఇది మనకి వితిన్ 8 months అని టార్గెట్ పెట్టుకున్నాము, కానీ మార్చ్ లోపల కంప్లీట్ చేయాలని మాకు అనమాట. సో ఇప్పటిదాకా ఎన్ని ప్లాట్స్ సేల్ అయ్యాయి? ఇప్పటిదాకా 140+ వరకు సేల్ అయిపోయాయి, అండ్ 50+ రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయాయి. ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకా కొన్ని ఉన్నాయి, మండే కూడా మనకి వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం అయితే అన్నీ అయిపోతున్నాయి. ఇవి అయిపోయినాక అదే నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అని చెప్పి మాకు టార్గెట్ అనమాట. ఓకే. సో మనకి ఎక్కువగా ఇక్కడ ఎన్ఆర్ఐస్ కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వీళ్ళే ఎక్కువ టీచర్స్, డాక్టర్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇక్కడ రాయలసీమలో ఇలాంటి వెంచరు ఎక్కడా లేదు. సో అందుకని చెప్పి ఓకే. ఓకే. మన వెంచర్ స్పెషాలిటీ ఏంటంటే చిన్న ప్లాట్ అని కాదు, పెద్ద ప్లాట్ అని కాదు, ఏ ప్లాట్కైనా కానీ ప్రతి ఒక్క ప్లాట్కి అరటి చెట్టు ప్లస్ కోకోనట్ చెట్టు, జామ చెట్టు, నిమ్మ చెట్టు అండ్ రెడ్ శాండిల్ అండ్ ప్రతి ఒక్కటి. అంటే ఇప్పుడు ఫెస్టివల్ వచ్చిందంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. బేసిక్గా ఇక్కడే మనకి ఫ్రూట్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచే ఉండాలని చెప్పి సార్ ఇట్లా తయారు చేశారనమాట, ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ చేసింది కూడా వితిన్ 3-4 monthsలో ప్రతి ఒక్కటి పెట్టడం జరగడం అన్నీ బాగుందన్నమాట. అరే మాకు ఇవి ఉన్నాయి, మాకు ఇవి లేవనుకుంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా బేసిక్ నీడ్స్తో ఇప్పుడు ఏమైనా ఫెస్టివల్ జరిగితే కొబ్బరికాయ ఎలా అవసరమో, అరటిపళ్ళు ఇలా ఎలా అవసరమో అలా బేసిక్గా పెట్టేశారనమాట ప్రతి ఒక్కటి. ఇది వచ్చి మనకి ఒకటి వచ్చి ఎలక్ట్రిసిటీ, ఒకటి వచ్చి వాటర్ కనెక్షన్ అనమాట. మనకి మొత్తం డ్రైనేజ్ అండర్ గ్రౌండే వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా డ్రైనేజ్ అనమాట. మనం ఫుట్పాత్ లాగా ఈవినింగ్లో వాక్ చేయడానికి మనం ఇలా క్రియేట్ చేసామన్నమాట. వాటర్కి కూడా మనకి 50 acresలో ఉన్న లేక్ కూడా మనకి యాక్సెస్ ఉందన్నమాట. మనం దాంట్లో బోట్ రైడింగ్ అలాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మా హస్బెండ్కి ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ అడుగుతూ ఉంటే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. హాస్పిటాలిటీ అయితే చాలా చాలా నచ్చింది అండ్ వెంచర్ కూడా మా ఇద్దరికి బాగా నచ్చేసింది. పొల్యూషన్కి దూరంగా, నేచర్కి దగ్గరగా, లగ్జరియస్గా, పీస్ఫుల్గా, ప్లెజెంట్గా బ్రతకాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి చూడండి. ది బెస్ట్ డెస్టినేషన్ అని మీకు కూడా అనిపిస్తుంది. బేసిక్ 2300 నుంచి 3300. ఎందుకంటే కొంతమంది మాకు ఆల్టర్నేట్ కావాలంటారు, కొంతమంది భారతీయ సిమెంట్, గ్రానైట్ కావాలి, మెటీరియల్ అట్లా ఛార్జ్ అనేది. ఇప్పటిదాకా జీకే నేచర్ వ్యాలీలో చాలా మంది ప్లాట్స్ అనేవి కొన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయమని అడిగాను. కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ ప్లాట్ని చూడడానికి. I feel pollution less first and nice place. When I came here, when I stand here, I felt little positive to take it up. So immediately I took a decision and I paid the advance to book this flat actually. Nice it is. I think this is the first gated community launched in Madanpalli. All over surrounding. Yeah, this is the first one. And as promised by TK and sir, I think all the works already started, right? That I feel so happy for it. Thank you. Very nice. I feel happy to take care. Thank you. సో వాళ్ళ కస్టమర్స్కి ఒక మనీ ప్లాంట్ రిటర్న్ గిఫ్ట్ లాగా ప్లాన్ చేశారు. ఆ ఐడియా కూడా నాకు చాలా బాగా నచ్చింది.
చాలా బాగుంది. టీకేఎన్ గారు, గోపాల్ రెడ్డి గారు మొదట్లో ఏమైతే ప్రామిసెస్ చేశారో దే ఆర్ కీపింగ్ దేర్ ప్రామిసెస్ అప్ టు డేట్. హౌస్ కావచ్చు, లేకుంటే ఈ రోడ్స్ ఫార్మేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడ కానీ దే నెవర్ కాంప్రమైజ్ ఫర్ ఎనీథింగ్. సో దట్ మాకైతే ఇన్ అండ్ అరౌండ్ మదనపల్లి బికేమ్ ఏంటి కాంక్రీట్ జంగిల్. సో మదనపల్లికి దగ్గరలో ఈ మాత్రం నేచర్తో అనుసంధానమై జీవించడం అనేది ఒక వరం. ఎస్పెషలీ నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, మాలాంటి వాళ్ళకు ఇక్కడైతే ప్రకృతితో మమేకమైనట్లు ఉంటుందని చాలా ఇష్టపడి నేను కూడా చాలామందిని, ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు ఈ రిటైర్డ్, ఇంకా ఒక డాక్టర్ని తెచ్చాను మా ఫ్రెండ్స్ని అందరినీ కూడా నేను రెఫర్ చేస్తున్నాను. సో ఇది ఈ ప్రజెంట్ జీవన శైలికి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ తీసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? యా యాక్చువల్గా 1.5 years బ్యాక్ మా అమ్మాయి విజిట్ చేసిందండి ఈ ప్లేస్ చేసి ఇక్కడ ఏదో చేస్తున్నారు బట్ డిఫరెంట్గా, బట్ నేచర్గా ఉంది అని చెప్తే ఒకసారి వచ్చి విజిట్ చేసాము. సో ఇక్కడ ఈ సరౌండింగ్స్, ఈ క్లైమేట్ ఇదంతా బాగా నచ్చి నేను మా ఫ్రెండ్స్ నియర్లీ ఒక 15 flats తీసుకున్నామండి. మేము ఫ్యూచర్ లివింగ్ కూడా ఒక ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ వేరే లెవెల్ లివింగ్ ఉంటుంది ఇక్కడ. సో ఎవరైనా కానీ ఇక్కడ ప్రకృతితో ఆస్వాదిస్తూ జీవించాలంటే ఈ నేచర్ వ్యాలీలో ఫ్లాట్ తీసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఈ సరౌండింగ్ రాయలసీమ జిల్లాల్లోనే ఇది నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్గా ఉండబోతోంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మన గోపాల్ రెడ్డి అన్న గారు కానీ, టీకేఎన్ అన్న గారు కానీ వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేశారో అవన్నీ కూడా ఎక్సలెంట్గా నెరవేరుస్తారని మాకు 100% నమ్మకం ఉంది. సో దాని ద్వారానే మేము చాలా మందికి రెఫర్ చేసాము. చాలా మంది కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపి చాలా ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది తీసుకున్నారు. డాక్టర్లు, సైంటిస్టులు వీళ్ళంతా కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపి తీసుకున్నారు. ప్లాట్స్ కొన్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారో అనిపించింది నాకు. సో మీలో కూడా ఎవరైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే విలా కట్టుకోవాలి అనే ప్లాన్ లో ఉంటే ఒక్కసారి నేచర్ వ్యాలీని విజిట్ చేసి చూడండి, చాలా ఇంప్రెస్ అవుతారు. అండ్ నేచర్ వ్యాలీ వాళ్ళు దసరాకి మనకి ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 1000 to 2000 square feet కొంటే 50,000 rupees ఆఫ్, అండ్ 2000 to 4000 square feet పర్చేస్ చేస్తే 1 lakh rupees వరకు ఆఫ్ ఉంటుంది. ఆ తర్వాత 4000 to 5000 వరకు పర్చేస్ చేస్తే 2,50,000 దాకా ఆఫర్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎవ్రీ బుకింగ్ మీద 10 grams సిల్వర్ కాయిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్, డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఈ ఆఫర్ మనకి September 22 నుండి October 2 వరకు మాత్రమే ఉంటుంది. సో అస్సలు లేట్ చేయకండి. నేచర్ వ్యాలీ రిలేటెడ్ నేను చూపించినవే కాకుండా ఈ డ్రోన్ ఫుటేజ్ కూడా యాడ్ చేస్తున్నాను, సో దట్ మీకు ఒక క్లియర్ వ్యూ అనేది తెలుస్తుంది అని చెప్పి. ఇంకా అంతేకాకుండా ఈ వెంచర్ రిలేటెడ్ కానివ్వండి, ప్రైస్ రిలేటెడ్ కానివ్వండి, ప్లాట్స్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. ఆర్ ఎల్స్ మదనపల్లి బైపాస్లో ఉన్న ఆఫీస్ని కూడా విజిట్ అవ్వచ్చు. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మదనపల్లి బైపాస్ రోడ్, చంద్ర కాలనీ, టీకేఎన్ గ్రాండ్ సిటీ. అండ్ దసరా ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు ఈ వెంచర్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై చేస్తాను. ఆర్ ఎల్స్ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్స్ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you for watching the whole video. Take care until my next video. Bye bye.